అమ్మయ్య అన్ని సేఫ్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అయ్యిందేదో అయ్యింది, ఇంట్లో అమ్మ బాధపడుతుంది. రారా. తిను మీ ఫ్రెండా? అవునండి. అసలు ఏమైంది? ఎందుకు ఇలా అయిపోయాడు? ఒకప్పుడు వాడు నేను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఏం పీక్తాడు రా, అయితే వాడికే కాల్ చేసి రమ్మను. ఎందుకురా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు? నన్ను ఇక్కడ తీసుకొచ్చిన సంగతి కానీ మా ఫ్రెండ్కి తెలిసిందనుకో, మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏం పీక్తాడు రా, అయితే వాడికే కాల్ చేసి రమ్మను. హలో బావా, నన్ను ఇక్కడ తార్ ఫ్యాక్టరీ దగ్గర కొడుతున్నారా, అర్జెంట్ గా రారా. కొంచెం వావరైందా? ఫస్ట్ తెలియదు కదా, ఆ మాత్రం వెళ్ళొస్తుంది ఉండాలే. అరే మామా, అరే మామా, పచ్చిక మీద పడే చినుకుల మల్లె జీవ ముద్దులు పెట్టి శృతి చేయడమే నీ ఉప్పెన మల్లె చెలి పైట నాటు నీ కురుల మీద పూని నేనై ఆడించనా మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే ముంచేస్తా అమ్మడు. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, రెండిట్లో ఏది నీకు ప్యారు? అయినా ఎవర్రా వాళ్ళు, నిన్నెందుకు కొడుతున్నారు? అంటే అది అయినా ఎవర్రా వాళ్ళు, నిన్నెందుకు కొడుతున్నారు? అంటే అది ఎన్నైనా భూమి మీద ఉన్నప్పుడే తట్టేయాలా, కొడతామా ఏంటి మళ్ళీ? ఒరే ఏమే పూలక్ష్మి, ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చానురా ముక్కు. హాస్టల్కి వెళ్ళి ఒక గ్లామర్కి వచ్చినావే. సరే గాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలాంటి గాలికి తిరిగి ఏదైనా లవ్ చేస్తే మా నాన్న చంపుతాడు. మీ నాన్న ఒకప్పుడు గాలికే తిరిగివాడు, మీ అమ్మ చేసుకోలే? అన్నయ్య ఈ ముక్కుడు చూడు ఎక్స్ట్రా చేస్తాడు. మీ అన్నికి చెప్తే భయం అనుకుని పెట్టి పుడతామా ఏంటి మళ్ళీ? కర్రీ గుంటకానా కొట్టుకుని అన్నయ్య పుడతామా ఏంటి మళ్ళీ? వాళ్ళని కొట్టడంలో తప్పే లేదురా. చెత్తనా కొడక. సరే గాని ఫ్రైడ్ రైస్కి వెళ్దాం, 100 రూపాయలు పట్టుకొని రా. ఇప్పుడు తిన్ను చాలా గల, ఇంకా తింటాడంట. మా అమ్మం మా ఓడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ వచ్చేస్తాను. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా. ఏదో నాటకాలన్నీ ఆపేసి ఎంత కావాలో చెప్పు. అమ్మ ఒక 100 తువ్వే. ఆ పోపుల డబ్బాలు అవన్నీ తీసుకొని పో. థ్యాంక్స్ అమ్మా. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావరా? మా ఇంట్లో తెలియకుండా 2 ఇతర చెంబులు అమ్మిదేం కాని రా. ఏ తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. అమ్మయ్య సేఫ్. సారీ అండి, కొత్తగా నేర్చుకుంటున్నాను. ఏ ఊరు అక్క నీదా? గులాబ్ జాములు గలగల ఆడిపోయినాయక్క. ఒరే బావా, 2 నిమిషాలుంటే ముందర చెంబులైపోయావక్క. ఏమైనా అయిందా అండి? ఇదే డాన్ అడుగుతుంది. మాకేం అవ్వలేదండి, మీరు ఓకే కదా? ఏం అవ్వలేదంటావేంట్రా? 2 నిమిషాలుంటే పూజకి పనికిరాని పువ్వున అయిపోతున్నావు. చూడ లేడీస్ రా, పాపం వదిలే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. అదేట్రమ్మా అలా వదిలేసావో? 2 నిమిషాలు నూడిల్స్ డబ్బులు దిగింది కదా. అమ్మాయి ఒక అమ్మాయిని చూసానే, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా ఆ వెన్నెల. నీ డైలాగ్ రాదు కానీ అసలు మ్యాటర్ చెప్పు. చూడగానే చాలా నచ్చిందే. బాగా మోసేస్తానురా, అంత అందంగా ఉంటదా? చూడడానికి చాలా బాగుంది. అరే మామా చెప్పరా. నేను చిన్న పని మీద బయటికి వెళ్తాను, చెల్లిని టెంపుల్కి తీసుకెళ్ళరా.
సరేరా. ఏంటే ఒకదాని వెళ్ళావా? తోడుగా పిలిచావు. నీతో వెళ్తే బాగుంటుందని. నేను బయట ఉంటాను, నువ్వు దర్శనం చేసుకుని వచ్చాయి. సరే మహి. మనిద్దరం కలిసి ఇలా టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా ఉంది మహి. ఇదేంటి ఎలా మాట్లాడుతుంది? మనిద్దరం కలిసి ఇలా టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా ఉంది మహి. ఇదేంటి ఎలా మాట్లాడుతుంది? నువ్వు టెంపుల్కి రావడానికి కారణం కూడా నేనే మహి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? అర్థం కావట్లేదు. నిజమే మహి, చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటే అది? మా అన్నితో నువ్వు ఇంటికి వచ్చిన ప్రతిసారి నిన్ను చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్ మహి. అసలు నీకు నా మీద ఒపీనియన్ ఉందంటే టెంపుల్ తీసి వచ్చావునా కాదు. ఈ మ్యాటర్ మళ్ళీ మన మధ్య తీసుకురాకే. మీ అన్న తెలిస్తే బాధపడతాడు. నువ్వు మా ఫ్రెండ్కి చెల్లంటే నాకు చెల్లె. నిన్ను ఇప్పుడే ఉద్దేశంతో చూడను, చూడలేను. అమ్మా అమ్మా, మొన్న ర్యాగింగ్ చేసినప్పుడు హెల్ప్ చేసిందని చెప్పాను కదా, తినే అమ్మా. రెండమ్మా కూర్చోండి. కూర్చోండి అమ్మ, కూల్ డ్రింక్ తెస్తాను. మహి, షాప్కి వెళ్ళి డ్రింక్స్ తా వెళ్ళు. సరే. మహి, షాప్కి వెళ్ళి డ్రింక్స్ తా వెళ్ళు. సరే. మా మా ఏంట్రా? నీకు ఒకసారి చెప్పాను కదా అమ్మాయి నచ్చిందని. తినే అమ్మా. కోడల పిల్ల చాలా బాగుందిరా. సరే నువ్వు డ్రింక్స్ తీసుకొని రా, నేను కోడల పిల్లతో మాట్లాడతాను. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారమ్మా? బాగున్నారు ఆంటీ. మీకు ఎంత వస్తుందమ్మా? ఇవన్నీ నీకెందుకమ్మా? ఉండే, నీకు తెలీదు. ఇదే తీసుకా. ముష్టోడా. అమ్మా, డాన్స్ క్లాస్కి వెళ్తున్నా. అటు నుంచి జిమ్ కి వెళ్ళి వస్తా. హాట్ వాటర్ పెట్టి ఉంచు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు? నచ్చిందా? మీ ఫ్రెండ్ కొంచెం సెట్ చెయ్యే. బాగానే బిల్డప్ కొడతానోరా. మా బావ ఏం చేస్తున్నాడు? ఏరా తోసేస్తాను. ఆగురా, పడిపోతా. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఇంత చిన్న వయసులో నీకింద ఎంత కష్టం? అమ్మ కాపురం చేయించాలన్నా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా ఆశయాన పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయుతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వు వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే మా బావ చాలా మంచోడు. ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. అదిగే ఆ శిఖరం చేరా. సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం బరువకు సోదరా. బావా నువ్వు చాలా మంచోడురా. నువ్వు కూడా మంచోడివే బావా. నేనేం చేశాను రా? ఆ పాకెట్లో ఇచ్చిన డబ్బులు లీవేరా. రే రాబే. ఇంట్లో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందిరా. మొన్న స్కూటీతో గుద్దింది కదరా. అదే, దానికి చాలా పొగర్రా బాబు. రే, అమ్మాయికి మనకరా. ఆ అమ్మాయి చాలా మంచిది. అబ్బో, ఏదో తేడాగా ఉందే. ఏంటి కదా? ఆ రోజు చూడగానే నచ్చేసిందిరా. దాన్ని చూసి తేప కారేసినప్పుడే అనుకున్నా. అయినా తను మీ ఇంట్లో ఏం చేస్తుంది? చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అంటరా. సరే గానీ గొవ్వెండిపోతుంది, ఒకటి డ్రింక్ ఇప్పించరా. సరే పద. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా. ఇంత చిన్న వయసులో నీకెందుకు ఎంత కష్టం? అమ్మ కాపురం చేయించాలన్నా. లేకపోయేదన్నా ఉన్నవాడి కొంచెం దిస్తే లేని వాడే ఉండడే. కళ్ళు తెరిచి చూ